గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మేబీ అందరూ పీజీ ఫస్ట్ ఇయర్స్, మోస్ట్లీ 90% పీజీ స్టూడెంట్సే కాబట్టి సో వ్యూవర్స్ అందరూ పీజీ ఫస్ట్ ఇయర్స్ అందరూ హ్యాపీగా ఎవరెవరి యూనివర్సిటీలో ఆర్ కాలేజెస్లో వాళ్ళు సెటిల్ అయ్యి ఇప్పుడు ఫిబ్రవరిలో ఫస్ట్ సెమ్ ఉంది మీకు. సో ఫస్ట్లీ మీరు హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఓకే, ఏంటంటే ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్ పెట్టండి. లైక్ చాలామంది అడుగుతున్నారు, అందుకే ఈ వీడియో తీస్తున్నా. మీరు ఫస్ట్ థింగ్ పీజీకి వచ్చింది ఫస్ట్ థింగ్ ఏమన్నా కోచింగ్ తీసుకుంటున్నారా ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు మీరు కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెడితే నేను కానీ వేరే వాళ్ళు కానీ రిప్లై ఇస్తారు. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్స్, అన్న ఎస్ఐ కానిస్టేబుల్కి నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అన్న నేను ఎస్ఎస్సికి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ. అన్న నేను బ్యాంకింగ్కి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ కొంతమంది యూపీఎస్సీకి నేను ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా పీజీ 2 years మొత్తం యూపీఎస్సీకే నేను ప్రిపరేషన్ అవుతా అని కొంతమంది అడుగుతున్నారు. సో డిఫరెంట్ కొంతమంది గ్రూప్స్కి ప్రిపరేషన్ అవుతా అన్న అంటున్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్. అందరూ మన సబ్స్క్రైబర్సే, అందరూ మన స్టూడెంట్స్, అందరూ మనోళ్ళే. అందుకే మీకు పర్టికులర్గా ఈ ఎస్ఎస్సికి సంబంధించి కానీ, గ్రూప్స్కి సంబంధించి కానీ, స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కానీ, సెంట్రల్లో ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, యూపీఎస్సీ రిలేటెడ్ ఎనీ పర్టికులర్ నోటిఫికేషన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కింద కామెంట్ పెట్టండి. ఏదన్నా బుక్ కానీ, సబ్జెక్టు గురించి కానీ, ఎగ్జామ్స్ లైక్ నోటిఫికేషన్స్ గురించి కానీ, దేని గురించి అయినా పర్టికులర్గా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. సో దట్ నేనైనా రిప్లై ఇస్తా, మనకు తెలిసిన వాళ్ళే రిప్లై ఇస్తారు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లోనే ఆల్రెడీ పీజీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళైనా రిప్లై ఇవ్వచ్చు. లేదంటే మీ క్లాస్మేట్స్, మీ బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా రిప్లై ఇవ్వచ్చు. అండ్ సో ఇంకొకటి ఏంటంటే, మీకు పర్టికులర్గా ఏమన్నా ఇప్పటికి కూడా డెసిషన్ తీసుకోకపోతే టైం అసలు వేస్ట్ చేయొద్దు. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ గెటింగ్ టూ లేట్. ఫిబ్రవరిలో ఫస్ట్ సెమ్ ఉంది, మళ్ళీ జూలైలో సెకండ్ సెమ్ ఉంటుంది. చూస్తున్నా కానీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది ఇప్పటికి కూడా నాకు ఏం చేయాలో అర్థమైతే లేదన్న, క్లాసులు కూడా అంతేం జరుగుతలేవు, పోతున్నాము మధ్యాహ్నం వస్తున్నాము, అట్లా ఆఫ్టర్నూన్ అంటే టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ క్లాస్ పోతున్నాము, వీక్లీ 2 days 3 days క్లాస్ కూడా ఉండలేదు అని దెర్ ఆర్ ఏమంటారు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఓన్లీ పీజీ అంటే మోస్ట్లీ నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చిన, ఫస్ట్ థింగ్ ఏంటంటే టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ పీజీకి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి, క్లాసులు అనేది వినాలి. క్లాసులు వింటేనే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. మంచిగా క్లాసులు వినాలి, మంచిగా ప్రిపరేషన్ అవ్వాలి, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే పీజీ సెకండ్ ఇయర్లో అంటే నెక్స్ట్ ఇయర్ జూలైలో నెట్ వస్తుంది, నెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నెట్ రాయడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఈ నెట్ అంటే తెలియకపోతే వాట్ ఈజ్ యూజీసీ నెట్ బై క్యాంపస్ స్టూడెంట్ అని కొడితే మీకు వీడియోస్ వస్తాయి, 2-3 వీడియోస్ ఉంటాయి. మీరు చూడండి క్లారిటీగా డీటెయిల్గా, ఒక 30 minutes దాకా వీడియో ఉంటుంది, అది చూడండి, మీకు అర్థమైపోతుంది. సో పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నెట్ క్లియర్ అవుతుంది, లేదంటే సెట్ క్లియర్ అవుతుంది. సెట్ క్లియర్ అయ్యాక పీజీ కంప్లీట్ అయిన తర్వాత మీరు టీచింగ్ సైడ్ పోవచ్చు. ఒక ప్రైవేట్ కాలేజ్లో ఫ్యాకల్టీ లాగా జాయిన్ కావచ్చు, లేదంటే నార్మల్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా అటు సైడ్ ట్రై చేసుకోవచ్చు. లేదంటే గెస్ట్ ఫ్యాకల్టీలా గవర్నమెంట్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో కూడా మనకి వేకెన్సీస్ ఉంటాయి. టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి మీ ఫోకస్ మొత్తం సబ్జెక్టు మీదనే పెట్టుకోండి. అది కూడా టైం వేస్ట్ చేయొద్దు. మీకు వీకెండ్స్ వచ్చిన ఈవినింగ్ టైం కానీ, మార్నింగ్ టైం కానీ, టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ సబ్జెక్టునే ప్రిపేర్ అవ్వండి మీరు. ఓకే, ఇదే నా సజెషన్. ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, అన్న టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది బట్ ఈ 2 years మొత్తం టీచింగ్ మీదనే క్లాసులన్నీ అటెండ్ అవ్వడం కంటే ఫస్ట్ ఇయర్ మొత్తం దేనికైనా ప్రిపరేషన్ అవుతా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నార్మల్గా ఒకవేళ ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఏదైనా నోటిఫికేషన్ ట్రై చేస్తా అన్నట్టు కూడా ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే మీరు ప్రిపరేషన్ అవ్వండి. చాలా ఉన్నాయి నోటిఫికేషన్స్, ఫ్రెండ్స్తో డిస్కషన్ చూసుకోరు. మీకు డిగ్రీ అయిపోయింది, మీకు అన్నీ తెలుసు. ఒక దాని మీద మనం పర్టికులర్గా ఒకటే ఫోకస్ పెట్టి దానికి ఒక 1 year కేటాయించి దాని ఫుల్ టైం ప్రిపరేషన్ మీరు చేసుకొని అటెంప్ట్ ఇస్తే క్లియర్ అయిందంటే మీ లక్కీగా. ఒకవేళ క్లియర్ కాకపోతే తర్వాత చూసుకోవచ్చు. మీరు ఎలాగో పీజీ అయిపోయిన తర్వాత టీచింగ్ సైడ్ పోవచ్చు. అండ్ ఈ 2 years నేను ఏం చెయ్యను, ఓన్లీ పీజీనే చేస్తా, పీజీ సబ్జెక్ట్ మీదనే నేను యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ అటు సైడే పోతా అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఇక దాని మీదనే ఫోకస్ పెట్టుకోరు. ఓకే, అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ 90-95% ఆఫ్ ద స్టూడెంట్స్ నార్మల్గా ఈ పీజీకి వచ్చిర్రు, లేదంటే క్యాంపస్కి వచ్చిర్రు. ఉస్మానియా కానీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ అయినా, పాలమూరు అయినా, శాతవాహన, ఏ క్యాంపస్ అయినా, కోటి ఉమెన్స్ అయినా కూడా వీళ్ళందరూ ఎట్లా అంటే 95% అందరూ మోస్ట్లీ ఏదో ఒక నోటిఫికేషన్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళే ఉంటారు.
యూపీఎస్సీ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, గ్రూప్స్కి లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది, కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, అంటే పీజీ చేస్తూనే కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, రైల్వేస్కి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రిపరేషన్లో మధ్యలో డ్రాప్అవుట్ అయ్యి, లేదంటే డ్రాప్అవుట్ ఇన్ ద సెన్స్ మధ్యలో ఫెయిల్యూర్ అయ్యి అచీవ్ చేయలేక మళ్ళీ ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి చేసి అట్లా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో మీరేం టైం వేస్ట్ చేయొద్దు, చేయకండి కూడా. సో మార్నింగ్ ఈవినింగ్ ఆ స్టడీ హాలు, నైట్ స్టడీ హాలు, ఎర్లీ మార్నింగ్ స్టడీ హాలు, ఆ స్టడీ హాల్ని మీరు అలవాటు చేసుకోండి. మీ హాస్టల్లో ఒక స్టడీ రూమ్ ఉంటుంది, కంపల్సరీ స్టడీ హాల్ ఉంటుంది, దానికి వెళ్ళండి. కాలేజీలో లైబ్రరీ ఉంటుంది. మనకందరికీ తెలిసిందే, ఆ వాతావరణం అలవాటైన వాళ్ళు మాత్రమే మీరు క్యాంపస్ నుంచి బయటకు వచ్చేసరికి ప్రిపరేషన్ మీరు కంటిన్యూస్గా మీరు అట్లా స్టడీ రూమ్ కానీ లైబ్రరీ కానీ వెళ్ళి చేసుకుంటేనే రేపు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు క్లియర్ అవుతుంది ఎగ్జామ్, మీకు జాబ్ వస్తుంది. లేకపోతే టైం వేస్ట్ చేస్తే మాత్రం అంతే, ఇక ఏం చేయలేం మనం. పీజీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండాలి, లేదంటే ఇప్పుడు మాలాగా రూమ్ తీసుకొని ఏదో ఒక నోటిఫికేషన్ క్లియర్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి. కొంతమందికి టైం ఉంటుంది, కొంతమందికి టైం ఉండదు. ఎస్పెషల్గా అమ్మాయిలకైతే పీజీ అయిపోయిన తర్వాత ఎక్కువ టైం కూడా ఉండదు. మీ 2 years చాలా క్రూషియల్. ఎందుకంటే మోస్ట్లీ అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలకి టైం ఎక్కువ దొరకదు, ఓకేనా? ఎందుకంటే తెలిసిందే సిచ్యువేషన్ ప్రజెంట్. ఇప్పుడు పీజీ అయిపోయి 2-3 years 4 years ఖాళీ ఉన్నామంటే 80-90% ఆఫ్ ద పేరెంట్స్ నార్మల్గా అమ్మాయిలకు ఒప్పుకోరు, ఓకే? సో ఉన్న పీజీ 2 yearsలో గట్టిగా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అయితే ఆ 2 years తర్వాత ఒక నోటిఫికేషన్ క్లియర్ అయిందంటే తర్వాత ఇక నీ ఇష్టం, నువ్వు ఇష్టం ఉన్నంత టైం ఉంటుంది. నువ్వు ఇంకా వేరే లాంగ్ టర్మ్గా ప్రిపరేషన్ కానీ కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక జాబ్ రావాలి, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏదో ఒక చిన్న జాబ్ అయినా వస్తేనే పేరెంట్స్ మన మీద మనకు టైం ఇస్తారు, మనం అనుకున్నది సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు పీజీ 2 years టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ అవ్వండి, అంతే. అంతకుమించి చెప్పాల్సింది ఏం లేదు. టైం అనేది వేస్ట్ అవుతుంది. మీరు వచ్చి ఎన్ని డేస్ అవుతుంది ఇప్పటివరకు క్యాంపస్కి వచ్చి? ఈ వచ్చిన 1 month అయిపోయిందో, 1.5 month అయిందో, 2 months అయిందో, వచ్చిన ఇన్ని డేస్లో మీరు ఏం చేశారు, ఎంతవరకు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోరు. వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్, వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్, వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఆర్ యూపీఎస్సీ, హౌ మచ్ సిలబస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై యూ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ 1 month ఆర్ 1.5 month క్యాంపస్కి వచ్చి అనేది మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోరు. ఈ 1 monthలో నేనేం చదవలేదు, ఉత్తా ఖాళీగా అయిపోయింది అంటే నెక్స్ట్ రాబోయే జనవరి కానీ ఫిబ్రవరి కానీ అట్నే కలుస్తుంది. మళ్ళీ ఫిబ్రవరిలో సెమ్ ఉంటుంది, తర్వాత సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఒక 1 month ఉంటుంది. నార్మల్గా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ జూలైలోనే ఇంకో సెమ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, ఓకే? సో చూస్తాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా క్లారిటీగా తెలుసు ఆల్రెడీ ఎంత సింపుల్గా అయిపోయింది అనేది ఫస్ట్ ఇయర్. వాళ్ళు కూడా చాలామంది అన్న ఎట్లా అయిపోయిందో తెలియదు, అసలు ఏం కోచింగ్ తీసుకోవాలి, ఏం ప్రిపరేషన్ కాలే అని ఇప్పుడు సెకండ్ ఇయర్లో కోచింగ్కి వెళ్తున్నారు. నా సజెషన్ అదే, మీరు ఏదైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే వెదర్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే జాయిన్ అయితే మీ కోచింగ్ అనేది ఫస్ట్ ఇయర్లోనే అయిపోతుంది. అది 6 months 8 months. ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఇయర్లోనే చేసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్లో ఫ్రీగా ఉంటారు, ఇంకా ఎక్కువ రివిజన్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వస్తే మీరు అటెంప్ట్ ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ ఇయర్ మొత్తం వేస్ట్ చేసి సెకండ్ ఇయర్లో కోచింగ్ తీసుకుంటే సెకండ్ ఇయర్లో మీకు ఇయర్ మొత్తం కోచింగ్కే పోతుంది అన్నట్టు. సో మై పర్సనల్ సజెషన్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ కోచింగ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇప్పుడే తీసుకోరు మీరు ప్రిపరేషన్ అయితే అనుకుంటున్న వాళ్ళు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం కొట్టడం, గవర్నమెంట్ జాబ్స్ క్లియర్ చేయడం ఇప్పుడున్న కాలంలో చాలా టఫెస్ట్. ల్యాక్స్లో ఉన్నారు అప్లికెంట్స్. సో డూ ఆర్ డై అన్నట్టు ఉన్నారు కాబట్టి సో మీరు కూడా గట్టి ఇవ్వండి. అందుకే పీజీ ఫస్ట్ ఇయర్స్ అందరూ మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. అండ్ వీడియో కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా నోటిఫికేషన్ రిలేటెడ్, ఇంకేదైనా నోటిఫికేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. మన సీనియర్సే, అన్నలు కానీ అక్కలు కానీ, మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో పీజీ అయిపోయిన వాళ్ళు రిప్లైలు ఇస్తారు. నేనన్నా రిప్లై ఇస్తాను, ఎవరో ఒక్కరు రిప్లై ఇస్తారు, మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్స్ రిలేటెడ్, గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఓకేనా? సో దాని గురించే ఈ వీడియో తీస్తున్నా. అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఫస్ట్ ఇయర్కి వచ్చిర్రు, 2 years టైం ఉంది. ప్రశాంతంగా మీరు అనుకున్నది మీరు స్టార్ట్ చేయండి, ఓకే? స్టార్ట్ చేయకుండా ఇప్పుడు అట్నే ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి డే బై డే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన సిస్టర్స్ ఉన్నారు, ఆ సిస్టర్స్కి ఫోన్ చేసి అడిగితే అన్న ఏం చదవలేదన్న, ఈ 1 month మొత్తం ఖాళీగా అయిపోయింది, అసలు ఏం చదవలే, ఒక్క ముక్క కూడా చదవలే అని రిప్లై ఇచ్చారు. అందుకే నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అది, ఓకేనా? ఈ 1 month మొత్తంలో ఎందుకు ఏం చదవాలి, అట్లీస్ట్ 1 day కూడా అసలు స్టడీ రూమ్ ఎక్కడ ఉంది, స్టడీ రూమ్కి కూడా ఇంతవరకు నేను వెళ్ళలే. ఫస్ట్ ఒక్కరోజు కూడా స్టడీ రూమ్కి వెళ్ళలే. ఇక మరి పీజీకి వచ్చేందుకు, కాలేజ్ కూడా చక్కగా పోము, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమో చక్కగా రాదు. మన నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నాం అనే పేరు ఒకటే ఉంటుంది, కానీ ఎంతవరకు అవుతున్నాం, ఎన్ని పేజీలు అయినా, ఎన్ని యూనిట్లు అయినా, ఎంత సిలబస్ కంప్లీట్ అయింది అనేది ఉండదు. అది అది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. సో అది ఓకేనా? ఎనీవేస్ ఉంటా, డన్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.
డౌట్స్ ఉంటే కింద పర్టికులర్లీ కామెంట్ పెట్టండి. ఓకేనా? డన్.